అగ్ని పరీక్షలో సెకండ్ ఇయర్లో ఈరోజు కొంచెం అట్రాక్టింగ్గా అనిపించింది ఆర్జే చరణ్ ఒకడు, అలాగే అమన్ మసూద్, ఇంకొక అమ్మాయి సుమ. వీళ్ళ ముగ్గురు కొంచెం అట్రాక్టింగ్గా అనిపించారు. వీళ్ళతో ఎక్కువైతే మాట్లాడారు జడ్జెస్. అసలు ఇక్కడ అమన్ మసూద్కి ఆర్జే చరణ్కి మామూలుగా టాలెంట్స్ లేవు అసలు. ఆర్జే చరణ్ అయితే చిచ్చర పిడుగు, చూస్తే 26 ఇయర్స్ కానీ అన్నిట్లో ఆరితేరిపోయాడు అబ్బాయి. ఇక అబ్బాయిని మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు. ఎందుకు అని అంటే అబ్బాయి మస్తు యాక్టివ్గా ఉన్నాడు, అన్నిట్లో సూపర్ ఫాస్ట్ ఉన్నాడు, పంచుల మీద పంచులు వేస్తున్నాడు. ఇక అలాంటి వాళ్ళే కదా బిగ్ బాస్ హౌస్కి కావాల్సింది. కంపల్సరీ అబ్బాయిని అయితే పంపిస్తారు. ఇక అమన్ మసూద్, ఈ అబ్బాయి కూడా షార్ట్ ఫిలిమ్స్ తీసాడంట. ఇంకా కొంచెం స్టడీ చేసుకుంటూ అలా షార్ట్ ఫిలిమ్స్, చిన్న చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అట్లా చేసుకుంటూ ఉన్నాడంట. ఇంకా అబ్బాయి కూడా స్టేజ్ పైన డ్యాన్స్ చేయడము, ఇంకా అతను యాక్టింగ్ చేయమని చూపిస్తే అసలు ఎమోషనల్గా యాక్టింగ్ చేసిండు, నెక్స్ట్ లెవెల్. అది మాత్రం ఆ అబ్బాయి కూడా కంపల్సరీ బిగ్ బాస్ హౌస్లో అయితే ఉంటాడు తప్పకుండా. అమన్ మసూద్, ఆర్జే చరణ్ వీళ్ళు పక్కా బిగ్ బాస్ హౌస్కి. అలాగే ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి పేరు ఏంటంటే సుమ. ఈ అమ్మాయి లంగా ఉని వేసుకొని ట్రెడిషనల్గా వచ్చింది. ఇక వచ్చి అక్కడ ఒక హగ్ కావాలని బిందు మాధవి దగ్గరికి వెళ్ళి ఒక హగ్ ఇచ్చింది. అలాగే నవదీప్కి షేక్ హ్యాండ్ ఇచ్చింది. అభిజిత్కి షేక్ హ్యాండ్ ఇస్తుంటే అభిజిత్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇలా నమస్కారం పెట్టాడు, 2 చేతులు కలిపి. నాకైతే అస్సలు అక్కడ అర్థం కాలేదు. ఎందుకు అనంటే నిన్న ఒక అమ్మాయి స్టార్టింగ్ ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చిందిగా, ఆమె 2-3 సార్లు హగ్గులు చేసుకున్నాడు. ఆ అమ్మాయి షూ పాలిష్ చేసిండు. మరి ఈ అమ్మాయికి ఒక షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఏమైంది నాకైతే అర్థం కాలేదు. ఈ అభిజిత్ మెంటాలిటీ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అతను కంటెంట్ కోసం చేస్తాడా తెలియదు, కొంచెం బిల్డప్ అర్థం కాదు, కానీ అంత యాక్టింగ్ అనమాట. అంతా అక్కడ రియల్గా ఏమీ లేదు ఆయన దగ్గర, ఒరిజినాలిటీ అంటూ ఏమీ లేదు. ఏదో కొంచెం కంటెంట్ కోసమో ఏదో బిల్డప్ ఇవ్వాలి కదా అన్నట్టుగా చేస్తాడు అమ్మాయిల ముందల. ఇంకా అమ్మాయి కొంచెం పొగిడింది నిన్న వచ్చిన అమ్మాయి. ఇంకా అమ్మాయికి హగ్గులు ఇవ్వడము, అమ్మాయికి షూ పాలిష్ చేయడం చేసిండు. ఈ అమ్మాయి రావడం షేక్ హ్యాండ్ అడిగేసరికి ఇవ్వలేదు. అదే యాటిట్యూడ్ అనిపించింది నాకైతే. ఇస్తే ఏమైంది, ఏమైనా చెయ్యి అరిగిపోయిందా లేకపోతే ఆయన ప్రెస్టేజ్ ఏమైనా పోయిందా అర్థం కాలేదు. కొంచెం బిల్డప్గా అనిపించింది నాకైతే. ఇక ఈరోజు ఈ ముగ్గురు అట్రాక్టింగ్గా అనిపించారు.